కోవూరు షుగర్ ఫ్యాక్టరీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ చెప్పారు. కోవూరు నియోజకవర్గంలోని పొత్తిరెడ్డిపాడు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. పీటర్ కాలువ బ్రిడ్జ్ పునర్నిర్మాణం, అంతర్గత సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన, పోతిరెడ్డిపాలెం బ్రాంచ్ రోడ్డు పునర్నిర్మాణానికి ప్రారంభోత్సవం చేశారు. రైతులు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను పూర్తిగా చెల్లించేందుకు శాఖపరమైన నిర్ణయాలు చేపట్టామన్నారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కూడా ఈ సమస్యపై దృఢ సంకల్పంతో కృషి చేస్తున్నారు. అసెంబ్లీలో కూడా పదే పదే ప్రస్తావించినట్లు చెప్పారు. ఏం పని చేసినా విజన్ తో పని చేస్తారు. ఈ 5 ఏళ్లలో ఏం చేయాలా, నెక్స్ట్ 47 వరకు ఏం చేయాలా. ఈ రోజు పక్కన హైదరాబాద్ చూడండి ఎట్లుంది. పోయింటారు కదా మీరు ఎప్పుడో ఒకసారి హైదరాబాద్ కి, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు పోయింటారు. ఈ రోజు హైదరాబాద్ ఉందంటే ఓన్లీ రీజన్ ఇస్ బికాస్ ఆఫ్ చంద్రబాబు గారు. ఆయన విజన్ 2020 అని చెప్పి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత విజన్ 2020 అంటే ఆ రోజు అందరూ విజన్ 2020 ఏంది అని చెప్పి మాట్లాడు. ఈ రోజు మనము నవ్వుకుంటున్నాం, అక్కడ ఉండే వాళ్ళు ఎట్లా రకంగా డెవలప్. రెండోసారి ముఖ్యమంత్రి అయిన దానికి ఈ రోజు అంత హైదరాబాద్ అంత డెవలప్ కావడం జరిగింది. అదే కానీ రెండోసారి ముఖ్యమంత్రి కాకపోతే అసలు ఔటర్ రింగ్ రోడ్ వచ్చేది కాదు, ఎయిర్పోర్ట్ వచ్చేది కాదు, సైబర్ సిటీ వచ్చేది కాదు, హైటెక్ సిటీ వచ్చేది కాదు, ఏమీ అయ్యేది కాదు. నేను అందుకనే చెప్పేది, గవర్నమెంట్స్ అనేది ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఏమొచ్చినా ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీని గెలుస్తానే పోతే రేపు మనకు కూడా మా అమ్మని ఎంతో మంది బిడ్డలు యువత నాతో కలిసి తిరుగుతున్నారు. వాళ్ళకందరికీ ఉద్యోగ ఉపాధి కల్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. ఏం పని చేసినా